అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆసక్తికరంగా మారుతున్నాయి తమిళ పాలిటిక్స్. చెన్నైలో టీవీకి అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. డీఎంకే అన్న డీఎంకేలను ఎదుర్కొనేందుకు స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. బలమైనటువంటి ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు పక్కా ప్లానింగ్తో వెళ్తోంది. మహాకూటమి ఏర్పాటుకు నడుం బిగించింది టీవీకే. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూటమి ఏర్పాటుకు సంబంధించి కూడా అలాగే శశికళ, రామ్దాస్ ఇతర ముఖ్యులతో కూడా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ముందు సింగిల్గా వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఏ పార్టీతో కూడా జట్టు కట్టేది లేదు, వస్తానంటే మీరు నాతో కలిసి రావచ్చు అని పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితులు. కానీ తర్వాత రాజకీయాలను వంట పట్టించుకున్నాడు విజయ్. విజయం అంత ఈజీ కాదు, సక్సెస్ సాధించాలి అని అంటే ఎవరో ఒకళ్ళతో కలిసి మనమే వెళ్ళాలి అనేటువంటి మాట మహాకూటమికి విజయ్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఎలా ఉండబోతున్నాయంటారు తమిళ రాజకీయాలు? విజయ్ విషయంలో పర్టికులర్గా రోజుకొక వార్త హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి? ఈ పొలిటికల్ స్టార్ట్అప్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఈ మధ్యకాలంలో మనం 2009 నుంచి కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తో నడుస్తున్నాయి. అంటే 2009లో చిరంజీవికి తగిలినటువంటి దెబ్బ కానీ ఆ తర్వాత నుంచి కూడా ప్రాంతీయ పార్టీలు కొంత జాగ్రత్త పడుతున్నాయి. 2014లో ఏర్పాటైనటువంటి జనసేన, ఆ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదే అంటే విజయ్ కి పవన్ కళ్యాణ్ కి కొంత అంటే దగ్గర సంబంధాలే, కొంత సిమిలర్ లక్షణాలు కనపడుతున్నాయనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అంటే 2014లో పార్టీ పెట్టిన తర్వాత 2017 ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి ప్రయాణం చేశారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ మళ్ళీ 2019 ఎన్నికల్లో సొంతగా పోటీ చేసి దెబ్బతిన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2019 తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. తర్వాత ఆ బీజేపీ తెలుగుదేశంలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాగే విజయ్ కూడా అంటే సొంతగా సినిమా స్టార్లు రాజకీయాలు, అంటే తెలుగుదేశం పార్టీ తరహాలో 1982లో ఏర్పాటైనటువంటి తెలుగుదేశం పార్టీ తర్వాత ఈ పొలిటికల్ స్టార్ట్అప్స్ అనేది దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అదొకటి సక్సెస్ అయింది. ఆ తర్వాత మిగిలిన పార్టీలన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఒకటి సక్సెస్ అయింది. ఆ తర్వాత అలాగే ఇది కొన్ని పార్టీలు అయితే కొన్ని ఇబ్బందులు పడుతున్నాయనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు విజయ్ పార్టీ కూడా అంటే ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మేము అక్కడ పొలిటికల్ పార్టీలు పెడితే అందులో మేమే ఉంటాం, సినిమా వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టిన అందులో మేమే ఉంటాం, వ్యాపారవేత్తల పార్టీ పెట్టిన అందులో మేమే ఉంటాం అని చెప్పేసి ఏదో సామెత ఉంటుంది. అలాగే ఇప్పుడు విజయ్ పార్టీలో కూడా అంటే కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునేటువంటి క్రమంలో అతను వేస్తున్నటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో, అంటే పార్టీని కాపాడుకోవడానికి కొంత అన్నా డిఎంకేతో చర్చలు జరుపుతున్నారనేది మొన్న చూసాం. పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గర చేయబోతున్నారు, అన్నా డిఎంకేకి దగ్గర చేయబోతున్నారు అనే దానికి సంబంధించి విజయ్ని పవన్ కళ్యాణ్ దగ్గర చేస్తారనే కథనాలు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ సొంతగా రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ వేస్తున్నటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత అంటే డిఫరెంట్ గా వెళ్తున్నాయి, డిఫరెంట్ జోనర్ లోకి వెళ్తున్నాయి అనేది అర్థమవుతుంది. శశికళ ఇవాళ పురిచితల అనేది పార్టీ ఒకటి కొత్త పార్టీ స్థాపించడం జరిగింది. జయలలితకు ఉన్నటువంటి బిరుదుతో ఆ పార్టీ కూడా పెట్టడం జరిగింది. అప్పుడు ఆ పార్టీని, అదేవిధంగా రామ్దాస్ పార్టీని, వీళ్ళందరినీ కూడా కలుపుకొని విజయ్ వెళ్లేందుకు ఒక మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహాకూటమిలో నాకు విజయ్ తప్ప మిగిలిన నాయకత్వం ఎవరో కూడా బలంగా కనపడట్లేదు. ఎందుకంటే జయలలిత మరణం తర్వాత తమిళనాట వేళ్లన్నీ కూడా శశికళ వైపే చూపించినటువంటి ఉంది. ఆ తర్వాత ఆమె పరప్ప నగరాల జైల్లో అన్నాడీఎంకే గతంలో 66 సీట్లు వచ్చాయి. విజయ్ రాకతోటి ఆ మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి ఒకంత దాటేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా. ఆ కోణంలో చూడకూడదంటారమ్మా? అక్కడ కష్టం. ఎందుకు అనంటే విజయ్ కి ఉన్నటువంటి అంటే విజయ్ కి ఇప్పటికే ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ వ్యక్తిగత జీవితం విషయంలోనే రాజకీయంగా సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే తప్పులు చేస్తున్నారో దాదాపు విజయ్ కూడా అవే తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ పార్టీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ తప్ప బలమైన నాయకత్వం అనేది ఆ పార్టీలో, జనసేన పార్టీలో ఉండదు. అలాగే ఇప్పుడు విజయ్ టీవీకిలో కూడా దాదాపుగా అటువంటి నాయకత్వం అనేది కనపడదు. మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప, అది కూడా నాదెండ్ల మనోహర్ తరహాలో ఉన్నటువంటి నాయకత్వం తప్ప ఎవరు కూడా బలమైన నాయకత్వం అనేది ఆ పార్టీలో కనపడదు. అలాంటి నాయకత్వాన్ని తయారు చేసుకోకుండా బలమైన నాయకత్వాన్ని ప్రజల నుంచి వచ్చేటువంటి నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జయలలిత ఎంజీఆర్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె తనకు ఉన్నటువంటి ఇమేజ్ ను అంటే నిర్మించుకునేటువంటి విషయంలో పాన్ షాపుల వాళ్ళకి, పాలు అమ్ముకునే వాళ్ళకి వీళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు ఆమెకు ఉన్నటువంటి ఇమేజ్ తో. అలాగే ఎన్టీఆర్ కూడా అప్పట్లో అదే పనిచేశారు. రైతుల్ని, వ్యవసాయం చేసుకునే వాళ్ళని, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళను, అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళను ఇలా కొంతమందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి అప్పట్లో వాళ్ళని ఎమ్మెల్యేలు చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా
దాదాపుగా అవే రాజకీయాలు చేస్తే సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. మాజీ మావోయిస్టులను ప్రోత్సహించడం ఇట్లా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ విజయ్ కూడా అటువంటి రాజకీయాన్ని చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు విజయ్కి ఉన్నటువంటి ఇమేజ్ 234 స్థానాల్లో అతను పోటీ చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటే ఆ స్థానాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీలో కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ అంటే నాయకత్వం విజయ్ ఒక ఆలోచనలో ఉన్నాడు అనేటువంటి మాట. ఇటు తొక్కిసలాట ఘటనకు సంబంధించి కేసులు ఎదుర్కోవడం, ఇటు సినిమా విషయంలో లైన్ క్లియర్ అవ్వకపోవడం, అలాగే పర్సనల్ విషయానికి వచ్చేటప్పటికి ఆ కుటుంబ వ్యవహారాలన్నీ కూడా ఈ విధంగా రచ్చకెక్కడం, వీటన్నిటి వెనక రాజకీయ ప్రోద్బలం ఉంది అని విజయ్ గట్టిగా నమ్ముతున్నాడు. సో జట్టు కట్టకపోతే మాత్రం అలా మనం లైమ్ లైట్లో ఉండేటువంటి ఛాన్సెస్ లేవు, వెనకబడేటువంటి పరిస్థితి ఉంటుందని పార్టీలో ఉండేటువంటి కొంతమంది కీలక నేతలు చెప్పారు. కాబట్టి విజయ్ కాస్త తగ్గారు, తత్వం బోధపడింది అని చెప్తూ ఉన్నారు. అలా చూడొచ్చంటారు అది? అసలు ఇది ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో అంటే మీరు మాట్లాడింది ఒక యాంగిల్ ఆలోచిస్తున్నారు కానీ నేను అనుకుంటున్నటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడ విజయ్ బీజేపీ డైరెక్షన్ లోనే నడుస్తున్నాడేమో అనేటువంటి అనుమానాలు కూడా చాలా వరకు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఎందుకు అని అంటే కరూరు తొక్కిసలాట ఘటన తర్వాత డిఎంకే ఆయన టార్గెట్ చేసింది, కానీ సిబిఐ కేసు పెట్టి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆయన దగ్గర నుంచి కూడా కరూరు తొక్కిసలాట ఘటన ఏదైతే వాళ్ళు కేంద్రం హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. అదే విధంగా అప్పుడు అన్న డిఎంకే నాయకులు కూడా మీరు మాతో వచ్చి కలవండి, మేము నాతో కలిస్తే పార్టీకి సంబంధించి బలాన్ని మేము ఇస్తాము, క్షేత్రస్థాయిలో మీరు బలోపేతం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి కార్యకర్తల బలాన్ని మేము ఇస్తామంటే కూడా డిఎంకే నేతలు కొంతమంది స్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ విజయ్ ఏం చేస్తున్నారని అంటే కొంత బీజేపీకి ఆయన దగ్గరగానే ఉన్నాడేమో అనే ఫీలింగ్ కూడా చాలా వరకు కలుగుతుంది. ఎందుకంటే 2009లో మీరు చూసుకుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్ దారిలోకి వచ్చాడా, దారిలోకి తెచ్చారంటారా? ఎస్, ఒక్క నిమిషం విజయ్, ఒక్క నిమిషం మొదలై నేను ఇక్కడ 2009 రాజకీయాలు కనుక మనం పరిశీలిస్తే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజారాజ్యం పార్టీ వ్యవహరించింది అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే తర్వాత కాంగ్రెస్ లో కలవటం కూడా జరిగింది కదా. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చి తెలుగుదేశం పార్టీకి మేలు చేసింది. అంటే అప్పట్లో పొన్నాల లక్ష్మి వంటి వాళ్ళు గెలిచినటువంటి విధానం 36 లేదంటే 1000 ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు, 2000 ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చింది అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ అనేటువంటి ఆరోపణ ఉండేది. కాబట్టి ఇప్పుడు విజయ్ కూడా దాదాపు అదే రాజకీయాన్ని తమిళనాడులో చేస్తున్నారు. అంటే చిరంజీవికి ఉన్నటువంటి ఇమేజ్ దాదాపు విజయ్ కి కొంత అటు ఇటుగా ఉంటుంది తమిళనాడులో. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటును, అదే విధంగా ఇక్కడ కీలకమైనటువంటి డిఎంకే బీజేపీకి పడినటువంటి అన్న డిఎంకేకి పడినటువంటి క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది విజయ్ కనుక లాక్కోగలిగితే, కొంత విజయ్ పార్టీకి కనుక పడగలిగితే దానివల్ల డిఎంకే పార్టీ కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉండదు. కొంగునాడు జిల్లాల్లో కానీ లేదంటే ఇటు అరవనాడు జిల్లాల్లో కానీ ఇక్కడ కొంత చూసుకుంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కనుక విజయ్ అటు కేరళ సరిహద్దు జిల్లాల్లో కూడా ఈ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగా ఉంది. దీన్ని కనుక విజయ్ లాక్కోగలిగితే అది డిఎంకేకి మైనస్ అవుతుంది, అన్న డిఎంకేకి బీజేపీ కూటమికి ఎన్డీఏ కూటమి ప్లస్ అవుతుంది. ఇక్కడ విజయ్ కూడా ఇదే అడుగులు వేస్తున్నారు, మహాకూటమి లక్ష్యం అదే అనేటువంటి అనుమానాలు కూడా కొంత ఉన్నాయి. ఎస్, అంటే విజయ్ దారిలోకి వచ్చాడా లేకపోతే దారిలోకి తెచ్చారా అనే ఒక ప్రశ్న వెంకట్ ఫైనల్ గా ఏం చెప్తారు? ఖచ్చితంగా చిరంజీవిని ఎలాగైతే అప్పట్లో దారిలోకి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయో ఇప్పుడు విజయ్ విషయంలో కూడా దాదాపు అటువంటి అనుమానాలే క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయ్ కి ఇప్పుడు ప్రత్యామ్నాయం లేదు. కేంద్రంలో ఎదురు నిలబడి ఢీ కొట్టేటువంటి అవకాశం ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో మనం చూసాం. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. కాబట్టి ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చాలా మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఢీ కొట్టి నిలబడాలి అంటే ఏదన్నా ఢిల్లీ జాతీయ స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు అయితే విజయ్కి దాదాపుగా ఉండకుండానే బీజేపీ జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆ కేసు మొత్తం కూడా ఈ కేంద్ర దర్యాప్తు సంస్థకి దాదాపుగా అప్పగించి ఆ కేంద్ర దర్యాప్తు సంస్థ హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ విజయ్ విషయానికి వస్తే వాళ్లే రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దారిలోకి తెచ్చుకున్నారు అనేదైతే కరూరు ఘటన ద్వారా స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఆసక్తికరంగా తమిళ పాలిటిక్స్ అయితే మారుతున్నాయి. చెన్నైలో టీవీకి అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. డిఎంకే అన్న డిఎంకేలను ఎదుర్కొనేందుకు స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. బలమైనటువంటి ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు పక్కా ప్లానింగ్తో వెళ్తోందనేటువంటి మాట. ఇక మహాకూటమి ఏర్పాటుకు నడుం కట్టారు విజయ్. రామ్దాస్, శశికళ, కృష్ణస్వామితో జతకట్టనున్నది టీవీకే పార్టీ. ఇక కూటమి ఏర్పాట్లపై పార్టీ ముఖ్యులతో కూడా విజయ్ చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంది.